వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీకి ఒక్క సీటు కూడా వెళ్లకుండా పనిచేయాలని క్యాడర్కు సూచించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కనీసం ఓ దశాబ్ద కాలం పాటు ఉండాలన్నారు. దశాబ్ద కాలం పాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమన్నారు. తన భవిష్యత్ కోసం ఏమీ చేయడం లేదని, ఏపీ భవిష్యత్ కోసమే తాను కృషి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మీ అందరి సమక్షంలో పార్టీకి మద్దతుగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి విశాఖ సౌత్ నుంచి కార్పొరేటర్గా ఉత్తరాంధ్ర మైనారిటీ నాయకులుగా శ్రీ డాక్టర్ మొహమ్మద్ సాదిక్ గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మీ రాక చాలా కంటే కూడా మీరు మీ డాక్టరేట్ దేని మీద చేశారు అది విన్నాక చాలా చాలా ఆనందం కలిగింది. రాష్ట్రంలోనే ఒక బలమైన ముస్లిం నాయకులుగానే కాకుండా అందరి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మేము మనస్ఫూర్తిగా మా అందరి తరపు నుంచి జనసేన మీకు ఆహ్వానం పలుకుతుంది. సాదిక్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రకాశం జిల్లా నుంచి దర్శి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ గరికిపాటి వెంకట్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతా ఉన్నాం జనసేన పార్టీ నుంచి. ఇది ఇలాంటి సమయంలో మీ అందరి పార్టీలోకి రావటం మనస్ఫూర్తిగా చాలా ఆనందదాయకం. జనసేన పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఈరోజు